డాక్టర్ గారు చెప్పేది పూర్తిగా వినండి ఫ్రెండ్స్. నెల్లూరు ఆనం వివేక గారు కూడా ఇలాంటి దాంతోనే చనిపోయారంట. ఒకసారి పూర్తిగా వినండి. మీరు నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రస్తావన కోసం ఇక్కడ వరకు సేమ్. ఇక్కడ చూడండి, జెంట్స్ లో మజా ఏంటంటే, మీరు యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ పాస్ చేయాలంటే జెంట్స్ వాళ్ళ సీక్రెట్ పార్ట్ ద్వారా యూరిన్ పాస్ చేస్తారు. దయచేసి ఎవరైనా లేడీస్ మస్ట్గా వినాలి ఇది. ఓకే, పురుషాంగము నుంచి యూరిన్ పాస్ అవుతుంది. యూరినరీ బ్లాడర్ కి పురుషాంగమునికి మధ్యలో ఒక ఆమ్ల అంటే ఉసిరికాయ అంత సైజులో ఉండే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఇది ఎవరు పెట్టారు అని ఒక మీటింగ్ లో అడిగితే నాకు తెలియదు, ఏం అడగమన్నారు. నేను పెట్టలేదు, అందరికీ ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రోస్టేట్. సబ్జెక్ట్ చెప్పండి. ప్రోస్టేట్. ఈ ప్రోస్టేట్ మధ్యలోంచే జెంట్స్ యూరిన్ పాస్ చేస్తారు. ప్రోస్టేట్ మధ్యలోంచి యూరిన్ పాస్ చేస్తారు. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. చిన్న వయసులో 10 సంవత్సరాల వయసులో యూరిన్ పాస్ చేసినా, 20 సంవత్సరాల వయసులో 30, 40, 50 ఎప్పుడు పాస్ చేసినా ప్రోస్టేట్ మధ్యలోంచే పాస్ చేస్తారు. కానీ ఇక్కడే డేంజరస్ ఏంటంటే, ప్రోస్టేట్ కొన్ని సంవత్సరాల తర్వాత, కొంత ఏజ్ వచ్చిన తర్వాత ప్రోస్టేట్ ఎన్లార్జ్ అవుతుంది. డాక్టర్కైనా యాక్టర్కైనా. దాన్ని ఏమంటారంటే DPH అంటారు, బినైన్ ప్రోస్టేట్ హైపర్ప్లేసియా. గ్యారంటీ. ఇంకా మందు తాగే వాళ్ళకి, సిగరెట్ తాగే వాళ్ళకి, టెన్షన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయితే ఏమవుతుంది? యూరిన్ అందులోంచే పాస్ చేస్తారు కదా. ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయితే మీకు తెలియకుండానే యూరిన్ పడుతుంది. ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయితే తెలియకుండా యూరిన్ పడుతుంది. ఈ ప్రోస్టేట్ బాగున్నంత కాలమే మగాడు. రాసుకోండి. ఈ ప్రోస్టేట్ చిన్నప్పుడు, సార్ మీ పేరేంటి? సుధాకర్ గారు. చిన్నప్పుడు 5th క్లాస్లో ఇంటర్వ్యూ కొట్టగానే మీరు ఏం చేసేవాళ్ళు? పాస్కి వెళ్ళి మీ ఫ్రెండ్ మీరు కలిసి పాస్ పోసేవాళ్ళు. ఎవరు ఎంత ఎక్కువ దూరం పాస్ పోస్తే పోటీలు పెట్టుకునేవాళ్ళు. ఎస్ సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ప్రోస్టేట్ టెస్ట్ కోసం చాలా మంది హాస్పిటల్స్కి వెళ్తున్నారు. కొన్ని వేల లక్షలుగా. చిన్న టెస్ట్. మీరు యూరిన్ కొంచెమన్నా దూరం పాస్ చేస్తేనే మీ ప్రోస్టేట్ బాగున్నట్టు. మీ యూరిన్ మీ కాళ్ళ మీదే పడితే మీ ప్రోస్టేట్ పెద్దదైనట్టు. కొట్టుకోండి. ఇక్కడ ప్రోస్టేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోస్టేట్ బాగుంటే యూరిన్ బాగుంటుంది. ప్రోస్టేట్ బాగుంటే మగతనం బాగుంటుంది. ప్రోస్టేట్ బాగుంటే ఇంటర్ కోర్స్ బాగుంటుంది. ఈ ప్రోస్టేట్ కనుక ఎన్లార్జ్ అయితే యూరిన్ ఆపుకోలేదు, వెంటనే పోతుంది. మీరు 10 ఇయర్స్ అప్పుడు కోర్సుగా పోసేవాడు. 20 ఇయర్స్ అప్పుడు 50 మీటర్స్ 40 మీటర్స్ అవుద్ది. 30 ఇయర్స్ అప్పుడు 40 30 అవుద్ది. మీకు 40 ఇయర్స్ అప్పుడు 30 కాస్త 20 అవుద్ది. మీకు 50 ఇయర్స్ అప్పుడు కిందనే పోసుకుంటారు. మీకు 60 ఎప్పుడు పోతుంటే పడుతుంటుంది. ఎగ్జాక్ట్. పోసుకుంటూనే పోతారు కుమారి. ఎస్, వాళ్ళకేమో డైపర్స్ పెట్టాలి. ఇది రియల్. మగవాళ్ళకి ఎలా, ఆడవాళ్ళకి ఎలా ఏమవుతుంది? పీరియడ్స్ బంద్ అయిన తర్వాత ఏమంటారు దాన్ని? మెనోపాజ్ అంటారు. అట్లానే ప్రోస్టేట్ ప్రాబ్లం జెంట్స్కి వస్తుంది. చాలా మందికి తెలియదు. ఓన్లీ లేడీస్కే ప్రాబ్లం మెనోపాజ్ అంటారు. కానీ మగవాళ్ళ ప్రాబ్లం తెలిసి, ఆడవాళ్ళ మెనోపాజ్ మగవాళ్ళకి తెలిసి, మగవాళ్ళ ప్రోస్టేట్ ప్రాబ్లం ఆడవాళ్ళకి తెలిస్తే నో డైవర్స్. నో డైవర్స్. ఇది తెలియదు అనుకోండి, ప్రేమించుకునేటప్పుడు 63 లాగా ఉంటుంది. నువ్వు నేను ట్యాంక్ పండి ఇలా ఉంటారు, తెలుసా? ఈ ప్రాబ్లమ్స్ తెలియలేదనుకోండి 36 లాగా ఉంటాయి. 36 వేరు వేరు, 63 ఎప్పుడు 3. ఇంపార్టెంట్. 63 లాగా ఉంటారు, తెలుసా లవర్స్? కొంతకాలం తర్వాత ఎలా ఉంటారు? కుమారి నిజం నేనే దొరుకు. 36 అంటే 3 ఒకవైపు ఉంది, 6 ఒకవైపు ఉంది. నా క్లాసు వల్ల ఎప్పుడు 63 6 3 6 3 ఏంటి ఆలోచనలో పడ్డారు?
చెప్తున్నారు పర్వాలేదు. సో వెరీ గుడ్. ఏంటి రాజేష్ ఆలోచిస్తుంది అమ్మాయి, రైట్. ఇంకొకటి ఏంటంటే ప్రొస్టేట్ ప్రాబ్లం అయితే ఏం చేస్తారంటే ఇంటర్ కోర్స్ అప్పుడు మగవాళ్ళలో స్పెరమ్ రిలీజ్ కాదు, అది రాంగ్ కాన్సెప్ట్. ఒక రకమైన లిక్విడ్ రిలీజ్ అవుతుంది, ప్లస్ అదే టైంలో ప్రొస్టేట్ నుంచి ఒక లిక్విడ్ రిలీజ్ అవుతుంది, అది రెండు కలిస్తేనే స్పెరమ్ అవుతుంది. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఏమి కావాలి మేడం? ఏదో ఒక వెహికల్ కావాలా? ఎయిదర్ ఫ్లైట్ ఆర్ ట్రైన్ ఆర్ బస్, అట్లీస్ట్ సైకిల్, లేదంటే ఫైనల్గా నడిచి రావాలి. ఓకే రైట్. ఇక్కడ ప్రొస్టేట్ బాగా పనిచేస్తుంది అనుకోండి, మగవాడి ప్రొస్టేట్ బాగా పనిచేస్తున్నప్పుడు ఇంటర్ కోర్స్ అప్పుడు సెరమ్ రిలీజ్ అవుతుంది. సెరమ్ ప్రొస్టేట్ నుంచి ఒక లిక్విడ్ రిలీజ్ అవుతుంది, ఆ లిక్విడ్ సెరముతో కలిస్తేనే స్పెరమ్ అవుతుంది. ఈ ప్రొస్టేట్ నుంచి తెచ్చిన లిక్విడ్ ఈ స్పెరముని ఆడవాళ్ళ ప్రవేశపెడుతుంది. సో మగవాళ్ళకి ఇది ఉంటే కాదు, ఓన్లీ సెరమ్ ఉంటే కాదు, ప్రొస్టేట్ నుంచి వచ్చిన వెహికల్ ఉంటేనే ఆ స్పెరమును తీసుకెళ్తేనే అప్పుడు అండం పిండంగా మారుతుంది. ఈ ప్రొస్టేట్ స్లోగా పనిచేస్తుంది అనుకోండి, నేను ఫ్లైట్ లో వచ్చినట్టు కాదు, ట్రైన్ లో వచ్చినట్టు. ఓకే చూద్దాం. అప్పుడేమవుతుంది, స్లోగా లిక్విడ్ రిలీజ్ అయితే స్లోగా స్పెరమ్ వెళ్తుంది, లక్కీగా సేవ్ అవ్వచ్చు. లేదా స్పెరమ్ లేట్ అయితే ఏమవుతుంది, స్పెరమ్ చనిపోతుంది, నో ప్రెగ్నెన్సీ. ఓకే నేను ట్రైన్ కూడా రాలేదు, బస్సులో వచ్చాను అనుకోండి, బస్సులో కూడా రాదు, నడిచి వచ్చాను అనుకోండి, అంటే ఈ ప్రొస్టేట్ లిక్విడ్ రిలీజ్ చేస్తుంది, కానీ ఎప్పుడో ఆ లోపల స్పెర్మ్ ఏమవుతుంది, స్పెర్మ్ ఎలా ఉంటుంది, దిస్ ఈస్ కాల్డ్ స్పెర్మ్. ఇంటర్ కోర్స్ తర్వాత స్పెర్మ్ రిలీజ్ అయ్యి ఇవన్నీ స్విమ్ చేస్తూ ఒక్కసారి ఒక స్పెర్మ్ లోపలికి వెళ్ళగానే నెయిల్ అంటే టైల్ కట్ అయిపోయి స్పెర్మ్ లోపలికి వెళ్తుంది. అల్టిమేట్ ఇది ఎందుకు ఇచ్చాడంటే తోక స్విమ్ చేయడానికి. ఆ స్విమ్ చేసే కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రొస్టేట్ నుంచి వస్తుంది. ప్రొస్టేట్ ఈజ్ ఏ వెహికల్ ఇన్ ఇంటర్ కోర్స్, ప్రొస్టేట్ ఈజ్ ఏ వెహికల్ ఇన్ సెక్స్, ప్రొస్టేట్ ఈజ్ ఏ వెహికల్ టు రిలీజ్ ద స్పెర్మ్. దేంట్లోకి, ఆడవాళ్ళ యోనిలోకి ప్రవేశపెట్టబట్టే ఒక అద్భుతమైన సాధనము, వెహికల్. ప్రొస్టేట్ బాగలేకపోతే పిల్లలు పుట్టరు. ఇది చాలా మంది అల్లోపతి డాక్టర్స్ తెలియక మీరు అవి ఏం చేయాలి. ఫైనల్ గా ఎప్పుడైనా ఏం ఆలోచిస్తాను నేను, ప్రొస్టేట్ అన్ని బాగున్నాయి, ఏంటి బాగలేదంటే ప్రొస్టేట్ బాగుంది. సో ప్రొస్టేట్ బాగుంటే వెహికల్, నేను 1 hour లో రావాలంటే బెంగళూరు టు హైదరాబాద్ ఫ్లైట్, మీ ప్రొస్టేట్ ఫ్లైట్ లాగా ఉంటే మీకు గ్యారెంటీ పిల్లలు. అదే మీ ప్రొస్టేట్ సైకిల్ లాగా ఉంటే, లేదా నడిచి వస్తే, లేదా చిన్న బస్సు లాగా వస్తే ఆ లోపల స్పెరమ్ చనిపోతుంది. Gents are not releasing sperm, gents are releasing serum. Serum plus prostate liquid is called sperm. అప్పుడే పిల్లలు పుడతారు. అది లేడీస్ కూడా తెలియాలి. ప్రొస్టేట్ బాగా, ప్రొస్టేట్ ప్రెస్ అయినా, ప్రొస్టేట్ ఎన్లార్జ్ అయినా, ప్రొస్టేట్ స్ట్రింక్ అయినా మీకు అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. మగవాడి లైఫ్ డిపెండ్స్ ఆన్ ప్రొస్టేట్. ప్రొస్టేట్ బాగున్నంత కాలం మగాడే. So take care your prostate, Sudhakar. Good to. Prostate enlargement, prostate test 100 just చాలా తక్కువ టెస్ట్. మీకు డయాలసిస్ టెస్ట్ ఎలానో క్రియాటిన్ లెవెల్ టెస్ట్, ప్రొస్టేట్ సెరమ్ టెస్ట్ అని ఉంటుంది, దాన్ని చేయించుకోవచ్చు. ప్రొస్టేట్ అసలు ఏ టెస్ట్ అవసరం లేదు. మీరు యూరిన్ పాస్ చేసేటప్పుడు మీరు టెస్ట్ చేసుకోండి. మీ యూరిన్ మీ కాళ్ళ మీద పడితే జాగ్రత్తలు తీసుకోండి. మీ యూరిన్ మీ అండర్వేర్ లో పడితే జాగ్రత్తలు తీసుకోండి. మీ యూరిన్ ఆపుకోలేక మీరు బెడ్రూమ్ లోంచి వాష్రూమ్కి వెళ్ళే లోపలే పడిపోయింది అనుకోండి, టేక్ కేర్ తీసుకోండి. చాలా గుర్తుపెట్టుకోండి. మీరు 60 సంవత్సరాల తర్వాత మీ క్లాస్మేట్ ఇద్దరు కలిస్తే ఏరా ఎలా ఉంది యూరిన్ అని అడగండి. ఏం లేదు నా కాళ్ళ మీద పోసుకుని అన్నాడు అనుకోండి, వెంటనే ఏమి ఇవ్వాలి, వాడు వెంటనే దూరంగా పోస్తాడు. బాగుంది ప్రొస్టేట్ టెస్ట్. ఎస్, prostate test is power of urine. Power of urine. Simple test. మీరు ఇదంతా టైం వేస్ట్, మనీ వేస్ట్ కాకూడదని నేను చెప్పేది. యాక్చువల్గా కృష్ణ గారు చెప్పినట్టు మీరు బహుశా మీ జీవిత కాలంలో ఇంతవరకు ఎవరన్నా 67 ఉండొచ్చు, 57 ఉండొచ్చు, 47 ఉండొచ్చు, ఇంతవరకు ఇది విని ఉంటారు. ఇక ముందు వినబోరు కూడా.
సో అటువంటి సబ్జెక్ట్ ఈరోజు మమ్మల్ని అడిగారు. సో కృష్ణయ్య గారికి, రాణి గారికి, సో మనకి వాళ్ళందరికీ ఏం చేయాలి, మనం ప్రోస్టేట్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు నైట్ టైం కంపల్సరీగా ఆఫ్టర్ డిన్నర్ మీరు ప్రోస్టాన్ తీసుకోండి. నేను మరీ చెప్పేది, ప్రోస్టేట్ బాగున్నంత కాలమే మగాడు. ఈ ప్రోస్టేట్ వీక్, యు ఆర్ వీక్. ప్రోస్టేట్ ప్రాబ్లం, యు ఆర్ ప్రాబ్లం. ఇఫ్ యూరిన్ లీకేజ్, యు ఆర్ వెరీ ప్రాబ్లం, యు ఆర్ ఇన్ ప్రాబ్లం. ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా వస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తే ప్రోస్టేటే తీసేస్తారు. ప్రోస్టేట్ తీసేస్తే ఏం జరుగుతుంది, ఇవి పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి ఏం పెడతారు, యూరిన్ పోయకుండా డయాపర్స్ పెడతారు. 70 ఏళ్ళ వాడికి, 80 ఏళ్ళ వయసు ఉన్న వాడికి ప్రోస్టేట్ తీస్తారనుకోండి, డయాపర్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటే ఆల్వేస్ యూరిన్ ఇస్ అండ్ బ్యాడ్ సెక్స్, ఓవర్ సెక్స్ లీడ్స్ టు ప్రోస్టేట్ క్యాన్సర్. అది మస్ట్గా గుర్తుపెట్టుకోండి. ఎస్టీడీ, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లీడ్స్ టు ప్రోస్టేట్ ప్రాబ్లం. ప్రోస్టేట్ ప్రాబ్లం వల్ల ఎంతమంది మినిస్టర్స్, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఈవెన్ మన నెల్లూరు ఎమ్మెల్యే గారు ఎవరు, వివేకానంద, ప్రోస్టేట్ క్యాన్సర్ హైదరాబాద్లో చనిపోయారు. ఫస్ట్ హాస్పిటల్లో ఉండి ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల ఎంతమంది చనిపోయారు. మగవాడు జాగ్రత్త పడాల్సిన ప్రోస్టేట్ క్యాన్సర్, ఒక చిన్న 500 రూపాయల ప్రోస్టేట్ ప్రోడక్ట్ వాడండి. దాంతోపాటు అష్టాజాంగిన్ వాడండి. లేడీస్ అష్టాజాంగిన్తో లూకోవిన్ వాడండి. జెంట్స్ అష్టాజాంగిన్తో ప్రోస్టావన్ వాడండి. మీ ప్రోస్టేట్ బాగుంటుంది, మీ పీరియడ్స్ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ యువర్స్ డాక్టర్. జీవితంలో ఇంత డబ్బు ఉంది, మనం చేస్తుందని. ఈయన చెప్పేది ఎంత డబ్బుండి ఏం లాభం, ఆరోగ్యం లేకపోతే అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ మెడిసిన్ ఆయుర్వేదం కాబట్టి నో సైడ్ ఎఫెక్ట్స్.